ఈ మధ్యకాలంలో కొంతమంది నాస్తిక సంఘం అని చెప్పేసి ఏర్పాటు చేసుకుని జానపద గేయాల పేరుతోటి కులాల మధ్యన వైషమ్యాలు సృష్టించే విధంగా ముఖ్యంగా హైందవ ధర్మానికి ఆయువు పట్టుగా ఉన్నటువంటి బ్రాహ్మణుల మీద ద్వేషం చెబుతూ ఒక సంస్మరణ దినంలో బ్రాహ్మణులు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ బ్రాహ్మణుల మీద వ్యంగ్యంగా వాళ్ళ మనోభావాలు గాయపడే విధంగా పాటలు రాస్తూ దాన్ని 10 మంది ఎదురుకుండా పాడుతూ దాన్ని యూట్యూబ్ లింకుల్లో ఫార్వర్డ్ చేస్తూ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. వారిలో ఆ పాట రాసినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాడు, పాడేటటువంటి వాళ్ళు ఏమో తెలంగాణకి చెందిన వాళ్ళు ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి వారికి ముఖ్యంగా ఇటువంటి వారు ఇక మీద ఏదైనా సరే అటువంటి పాటలు రాయకుండా ఉండాలని, వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు బ్రాహ్మణ సామాజిక వర్గం తరపు నుంచి, అదేవిధంగా బ్రాహ్మణులకి మద్దతు ఇచ్చేటువంటి ప్రతి సామాజిక వర్గం తరపు నుంచి ఈరోజు అమలాపురం పట్టణ సీఐ గారి దగ్గరకు వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో ఆ గేయం రచించే వాళ్ళకి బహిరంగంగా ఒక సవాల్ విసురుతున్నాను. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే బ్రాహ్మణుల మీద కాదు పాటలు రాయడం, మిగతా వాళ్ళ మతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు ఒక పాట పాడి ఆ పాటను యూట్యూబ్ లో మీరు ఫార్వర్డ్ చేసిన తర్వాత అప్పుడు బ్రాహ్మణుల మీద మాట్లాడిన దమ్ముంటే ఎవరైనా సరే, ఆ రాసిన వాడికైనా సరే పాడిన వాళ్ళకైనా సరే ఇదే బహిరంగంగా మాట్లాడుతున్నాం. మేము ఒక ముస్లిం వ్యవస్థ మీద కానీ ఒక క్రిస్టియన్ వ్యవస్థ మీద కానీ మీకు దమ్ముంటే ఒక పాట రాసి దాన్ని వీడియో చేసి అది యూట్యూబ్ లో పెట్టిన తర్వాత అప్పుడు బ్రాహ్మణుల జోలికి రండి. లేకపోతే కనుక చట్టపరంగా మేము చర్యలు ఏ విధంగా తీసుకోవాలో అదే విధంగా తీసుకుంటాం. మీ మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ మీద ఈ విధంగా పోరాటం చేయడం జరుగుతుందని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. నా పేరు గన్నవరపు సూర్యభాస్కర్, అమలాపురం.